ఏన్కూర్ ఫిబ్రవరి 7 తారీఖు హైదరాబాద్ లో జరగబోవు లక్ష డప్పులు వేల గొంతుల ప్రోగ్రామ్ కి ఏన్కూర్ మండలం నుండి 4000 మంది మాదిగల వెళ్లబోతున్నాం అంటున్న ఎంఆర్పీఎస్ ఏన్కూర్ మండల అధ్యక్షులు ఎంగల నరేష్ మాదిగతో ఏఎస్ఎన్ 24 న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. వైరా నియోజకవర్గం ఏన్కూర్. ఏఎస్ఎన్ 24 న్యూస్ వైరా నియోజకవర్గం ఏన్కూర్ మండలంలో ఉన్నాం. ఇప్పుడు మనకి ఏన్కూర్ మండలం నుంచి ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు ఎంగల నరేష్ గారు మనతో ఉన్నారు. హైదరాబాద్లో జరగబోయే ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్లో జరగబోయే లక్ష డప్పులు 1000 గొంతుకుల గురించి మనం ఏ విధంగా వాళ్ళు ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్తారో, ఏ విధంగా సక్సెస్ చేస్తారో నరేష్ గారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి నరేష్ గారు. నమస్కారం నరేష్ గారు. ఇప్పుడు మీరు లక్ష డప్పులు 1000 గొంతుకుల ప్రోగ్రాం ఉంది కదా, దాని గురించి మీరు ఏ విధంగా సన్నాహాలు చేస్తున్నారు? ఆ ప్రోగ్రానికి అంటే ఎవరికి దాన్ని చూసినిస్తారో తెలపగలరు. ముందుగా పద్మశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించినందుకు ఏన్కూర్ మండల మాదిగలందరి తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ మహానగరంలో 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని మా అధినేత మందకృష్ణ మాదిగ గారు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఏన్కూరు నుంచి అధిక సంఖ్యలో వెళ్ళబోతున్నాం. ఏన్కూరు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా డప్పును సంఖ్యలో వేసుకొని రావాలని చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా డప్పు సంఖ్యను వేసుకొని రావాలి. హైదరాబాద్ మహాపట్టణాన్ని దిగ్బంధం చేయబోతున్నాం. ఓకే అండి. ఇప్పుడు మీ ఏన్కూరు మండలంలో మీ ఎస్సీ సామాజిక వర్గం అంటే మాదిగ సామాజిక వర్గం ఎంతమంది ఉంటారు? అందుట్లో ఎంతమందిని మీరు కదిలేయబోతున్నారు? ఇంటికి ఒక డప్పు అంటున్నారా, లేకుంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి ఒక డప్పు అని చెప్పేసి మీరు తీసుకురావాలి అని చెప్పేసి అంటున్నారా? కృష్ణమాదిగ గారి పిలుపు మేరకు ఇంటికి ఒక డప్పు కొనాలని చెప్పి మేము ఆల్రెడీ మా మండలం మొత్తం తిరిగి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏన్కూరు మండలంలో సుమారు 6000 నుంచి 7000 మంది మాదిగ ఓటర్లు ఉన్నారు. మినిమం మా అంచనా ప్రకారం ఏన్కూరు మండలం నుంచి మినిమం 4000 మంది వెళ్ళబోతున్నాం ఇక్కడ నుంచి. ఓకే అండి. ఈ 4000 మందే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అంటే మీ సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గమే కాకుండా బీసీ నుంచి గౌడ్స్, అదేవిధంగా చాకలి, వివిధ అంటే బీసీ కులాలు మొత్తం మీకు మద్దతు తెలపోతున్నాయి. అంటే ఈ మద్దతు కూడగట్టుకొని అంటే మీరు ఏ విధంగా ప్రభుత్వానికి మీ బలాన్ని చూపిపోతున్నారా, లేకుంటే ఇది జరగాల్సిందే, ఇది చట్టబద్ధమైంది న్యాయబద్ధమైంది అని చెప్పేసి తెలియజేయడానికి కోసమా? ఈ యొక్క కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ గారు రాష్ట్రం నలుమూలల్లో ఉన్నటువంటి బీసీ సోదరుల్ని, మన రెడ్డి సామాజిక వర్గ సోదరులు అందరూ కూడా మా యొక్క ఈ పోరాటానికి సంఘీభావం తెలపడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయే 7వ తారీఖు నాడు జరగబోయే ఈ యొక్క కార్యక్రమానికి నా రాష్ట్రం నలుమూల నుంచి కూడా అధిక సంఖ్యలో 59 ఉపకులాలకు చెందిన వారు ఒక మాలలో తప్ప అందరూ రేపు 7వ తారీఖున హైదరాబాద్ రాబోతున్నారు. అధిక సంఖ్యలో బీసీ సామాజిక వర్గం అందరూ కూడా మాదిగల యొక్క వర్గీకరణ డిమాండ్ న్యాయమైనది, వారికి వర్గీకరణ జరగవలసిందని చెప్పేసి మాకు మద్దతు జరపడం జరుగుతుంది. రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా అధిక సంఖ్యలో బీసీలు కూడా పాల్గొబోతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే అంటే మీ సామాజిక వర్గమే, మీ మాదిగ సామాజిక వర్గం పిడమర్తి రవి గారు ఈ మధ్య ఏదో అంటే వ్యతిరేకంగా ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. దానిపై మీ స్పందన? కృష్ణమాదిగ గారిని అనేటువంటి స్థాయి పిడమర్తి రవి గారికి లేదని మా అభిప్రాయం. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కృష్ణమాదిగ గారు అలిపెరుగున పోరాటం మా యొక్క ఎంఆర్పిఎస్ మన వర్గీకరణ కోసం ఉద్యమం చేస్తున్నారు. ఈ పిడమర్తి రవి గారు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి పోవడం, వాళ్ళకు వంత కొట్టడం, వాళ్ళ భుజాల కింద నీళ్ళు తాగడం తప్ప ఈయనకు జరిగేది ఏమీ లేదు. కృష్ణమాదిగ గారిని ఇప్పటి వరకు కూడా చూసుకుంటే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఇప్పటి వరకు నల్ల కండువా తప్ప భుజం మీద ఒక పార్టీ కండువా ఉంటాం మీరు చూసుండరు. ఇంతవరకు కూడా ఉండదు, ఇక మీదట కూడా ఉండదని కూడా మా అధినేత మాకు చెప్పడం జరిగింది. పిడమర్తి రవి ఏదో కాంగ్రెస్ పార్టీలో ఏదో పదవి, నామినేటెడ్ పదవి పొందాలని చెప్పేసి బురద జరగడం తప్ప అంతకుమించి ఏమీ లేదు అక్కడ. ఓకే అండి. ఇప్పుడు మాలలు చూసుకుంటే మాల సామాజిక వర్గం మనకి కేంద్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జాతీయ పార్టీ, అది
ఎప్పటి నుంచో ఉన్న పార్టీ. ఆ పార్టీలో ఖార్గే గారు ఉన్నారు. మరి వారు అంటే సానుకూలం అనేది చెప్పట్లేదు, లేదా వ్యతిరేకం అనేది చెప్పట్లేదు. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పిచ్చిందో అది చేస్తానన్నారు. మరి చేస్తానన్న తర్వాత కూడా మీరు అంటే 5వ తారీఖు ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ మాకు వస్తుంది, మేము ఆ రోజు తెలుపుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఈ 7వ తారీఖు అంటే 5 రోజుల ముందు, 2 రోజుల ముందే, 2 రోజుల తర్వాత ఈ ప్రోగ్రాన్ని, ఈ సభను ఏర్పాటు చేయడానికి గల కారణం? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పుడు చూసుకున్నట్లయితే సాగదీసే పార్టీగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం వర్గీకరణ చేయొచ్చు, ఏ రాష్ట్రంలో వాళ్ళు ఆ రాష్ట్రంలో అమలు చేసుకోవచ్చు అని తీర్పునివ్వడం జరిగింది. అదే సమయానికి అసెంబ్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము మన దేశంలో వర్గీకరణ చేస్తే మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే మేము అమలు చేస్తామని మాట్లాడటం జరిగింది. ఈ యొక్క మాట ఏ విధంగా అయితే ముందు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారో, ఇదే పార్టీలో ఎక్కువ శాతం ఉన్న మాలలు ఆయన్ని వెనక నెట్టడం, హైకమాండ్లో ఉన్నది కూడా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మాల కావడం, అక్కడికి వెళ్ళి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి రేవంత్ రెడ్డి గారిని ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగిపడుతున్నారని మాకు అర్థమవుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే రేపు 5వ తారీఖు నాడు అసెంబ్లీలో ఏం మాట్లాడతారో మాకైతే తెలియదు. ఇదే కార్యక్రమం 7వ తారీఖు నాడు లక్షల మంది, మినిమం కృష్ణమాది గారు 1,00,000 డప్పులనే చెప్పారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మినిమం 5 లక్షల మంది రాబోతున్నారు, 1,50,000 2 లక్షల డప్పులు రాబోతున్నాయి. ఈ యొక్క ఉధృతిని ఈ మహాసముద్రంలో కాంగ్రెస్ పార్టీ కొట్టకపోవడం ఖాయం. ఏది ఏమైనా కానీ వర్గీకరణ మటుకు జరుగుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఓకే అండి, వర్గీకరణ జరుగుతుంది, ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా సాగదీసే ప్రభుత్వం అని మీరు అంటున్నారు. For more updates, subscribe to our channel. Thank you so much.